శ్రీమాత్రే నమః. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా వీటిని ఉంచకూడదు. అపర కుబేరులైనా సరే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది మీ వర్తమానం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ బిజీ లైఫ్లో చాలా ముఖ్యమైనవిగా భావించే కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తాము. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి వెలుపల ఉన్న వస్తువులు మీ సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను ఉంచటం వల్ల వాస్తు దోషాన్ని పెంచుతుంది. ఇది ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అప్పుల పాలవుతారు. ప్రధాన ద్వారం ముందు ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి బయట చెత్త వేయకూడదు. ప్రధాన ద్వారం వెలుపల ఉన్న ధూళి ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. చెత్త లేదా చెత్త డబ్బాల ఉనికిని వాస్తు ప్రకారం శోక అంశంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే వాటిని పారేయండి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలు ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. ఇది ఇంట్లో ఉండే పిల్లలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు మీ ఇంటి దగ్గర చెట్లు లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంటి ముందు చెట్టు ఉంటే బాలదోషం వస్తుంది. అలాగే ప్రధాన ద్వారం ముందు ప్రత్యక్ష రహదారి ఉండకూడదని గుర్తుంచుకోండి. అలా ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. అంతేకాకుండా ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ నీరు లేదా బురద ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో వాస్తు దోషం వస్తుంది. వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంటి బయట ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు, ఇతర స్తంభాలు ఉండకూడదు. దీని అశుభ ప్రభావం ఇంట్లోని స్త్రీలపై పడుతుంది. వీరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అది కెరియర్ అయినా, కుటుంబమైనా. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుడి ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇంటి ముందు దేవాలయం లేదా మతపరమైన స్థలాన్ని కలిగి ఉండటం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు డోర్ పైన కిటికీ ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఇలా చేస్తుంటారు. కానీ అది వాస్తుపరంగా సరైనది కాదు.